కాంగ్రెస్ లో వలసలు సెగలు రేపుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలను సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకోవడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామాకు ఆయన సిద్దమయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగించినా వెనక్కి తగ్గేది లేదు జీవన్ రెడ్డి అంటూ పోచారం శ్రీనివాసరెడ్డి చేరికపై ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం బగ్గుమంటోంది. పోచారానికి ఓపెన్ గానే బాన్సువాడ కాంగ్రెస్ కార్యకర్తలు వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలపై కాంగ్రెస్ లో నెలకొన్న అసమ్మతి, పార్టీ పెద్దల వ్యూహాలపై ఇప్పుడు చర్చిద్దాం. ఇక చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు గాలి వినోద్ కుమార్ గారు, అనలిస్ట్, అదేవిధంగా రవికుమార్ గారు బీజేపీ నుంచి, లింగం యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి. ముందుగా వినోద్ కుమార్ గారు నమస్కారం అండి, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సరే, ఈ పార్టీ ఫిరాయించేవారిని మీరు ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తున్నారు. అసలు మరి ప్రజలు నమ్మిన ప్రజల పరిస్థితి ఏంటి? నమ్మి ఓట్లేసిన ప్రజల పరిస్థితి ఏంటంటారు? అదే ప్రాబ్లం అండి. ఇప్పుడు ఏ ప్రమాణ స్వీకారం అయితే చేసేటప్పుడు నేను రూల్స్ కు వ్యతిరేకంగా, అలాగే రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ఎన్నికల కమిషన్ చట్టానికి వ్యతిరేకంగా నేను పని చేయను అని చెప్పేసి ప్రమాణం చేసి వస్తున్నారు. అంటే ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు. ప్రజలు ఏమని మ్యాండేట్ ఇచ్చారంటే బీఆర్ఎస్ పార్టీలో ఆ మేనిఫెస్టో నచ్చి, లేదంటే బీఆర్ఎస్ పార్టీ నచ్చి వాళ్ళు ఆ పార్టీలో గెలిపించారు ఆ క్యాండిడేట్స్ ని. గెలిపించిన తర్వాత 5 ఏళ్ళు ఉంటానని చెప్పేసి ప్రజలకు ప్రామిస్ చేశారు. వాళ్ళు ప్రామిస్ చేసేసి ఆ పార్టీ మేనిఫెస్టో ప్రజల ముందు పెట్టారు. ప్రజల ముందు పెట్టి ప్రజలు దాన్ని ఆమోదించిన తర్వాతనే ఓటేశారు. కాబట్టి ఇవాళ ప్రజా అభిప్రాయానికి విరుద్ధంగా, రాజ్యాంగ నియమావళికి విరుద్ధంగా, ఎలక్షన్ కమిషన్ చట్టానికి విరుద్ధంగా, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కి విరుద్ధంగా ఈ రోజు పార్టీలు మారుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వార్థపరులే తప్ప, స్వార్థం కోసమే తప్ప, అదేదో ప్రజా ప్రయోజనాల కోసం మేము మారుతున్నాము, అధికార పార్టీలో పోతే నిధులు వస్తాయి, లేకపోతే నిధులు రావా అని చెప్పేసి ఉట్టి అది ఏంటంటే తప్పుడు ప్రచారం అండి. అధికార పార్టీ అయినా, ప్రతిపక్షమైనా రాజ్యాంగంలో ప్రతి ఎమ్మెల్యేకు, ప్రతి ఎంపీకి ఖచ్చితంగా ప్రభుత్వ నిధులు అనేటివి ఖచ్చితంగా వస్తాయి. ఏ పార్టీలో ఉన్నా వస్తాయి. కాకపోతే అవి సక్రమంగా వినియోగం చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంటది. అంతేగాని అధికార పార్టీలోకి పోతేనే అభివృద్ధి, ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది, నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది అనుకో, పుట్టి అబద్ధ ప్రచారము. అదేంటంటే తన యొక్క పదవిని కాపాడుకోవడం కోసము, కొత్త పదవులు రావడం కోసం మాత్రం చేసే ప్రక్రియ తప్ప అది కాదు. ఇక విషయానికి వస్తే అది అంటే గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వీళ్ళంతా కూడా ఇప్పుడైతే చేరుతున్న వాళ్ళంతా దాదాపుగా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు ఇవాళ సీనియర్స్, కాంగ్రెస్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇవాళ అభద్రతా భావంలో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన ఏంటంటే పక్క పార్టీ నుండి వచ్చినోడే, ఇట్లా ఈయనలాగా వచ్చినోడే. సో కాబట్టి ఇట్లా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుండి, బీఆర్ఎస్ నుండి ఇట్లా ఈ పార్టీలు మారిన వాళ్ళంతా కూడా ఇప్పుడు సీఎం చైర్లో ఉన్నాడు. కాబట్టి అట్లాంటి వాళ్ళందరినీ మళ్ళీ ఒక దగ్గర చేర్చుకొని ఆయన ఈ సీనియర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని, అట్లాగే ఎవరైతే ఆయనకు థ్రెట్ గా వస్తూ రేపు ఒకవేళ 20 మంది ఎమ్మెల్యేలు కనుక తన వైపు తిప్పుకోగలిగితే ప్రభుత్వం పడిపోకుండా ఉండడానికి ఆయన ఇవాళ ఈ ఎత్తుగడలను చేస్తున్నాడు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేల్కోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆయనే ఎవరైతే రాహుల్ గాంధీ చెప్పాడు ఏమని, మేము ఎట్టి పరిస్థితుల్లో ఒక పార్టీ నుండి రాజీనామా చేయకుండా మా పార్టీలోకి తీసుకోమని చెప్పాడు ఆయన. మరి రాజీనామాలు చేయకుండా వీళ్ళు ఎట్లా పోతున్నారు, ఆయన ఎట్లా తీసుకుంటున్నాడు? మరి రాహుల్ గాంధీ స్పష్టంగా చేయాలి, రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలి. మీ మేనిఫెస్టోకి విరుద్ధంగా మీరే ప్రకటించారు. ఎందుకంటే చెప్పులతో కొట్టండి మా పార్టీ నుండి ఇతర పార్టీలో పోయిన వాళ్ళందరూ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటన చేశాడు. ఎన్నికల ప్రచారంలో అంటే ముందు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చేసిన వ్యక్తి మరి ఇవాళ ఈ రకంగా చేర్చుకోవడం, రాజీనామాలు చేయకుండా చేర్చుకోవడం అనేది ఏ రకమైన నైతిక విలువలకు లేదా రాజకీయ విలువలకు కట్టుబడి ఉండి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందో వాళ్ళు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి ఇవాళ ఇట్లాంటి ఈ జంపింగ్ జపాన్లతో ప్రజాస్వామ్యం కూని అవుతున్నది. ప్రభుత్వం అంటే పార్టీలకు విలువ లేకుండా పోతుంది, ప్రజలకు ఇచ్చిన హామీలకు విలువ లేకుండా, ఆ మేనిఫెస్టో విలువ లేకుండా పోతున్నది. కాబట్టి ఇట్లాంటి విలువలు లేని రాజకీయ నేతలు ఏ పార్టీలో నుండి ఏ పార్టీలో జంపి చేసినా అది నిజంగా చెప్పాలంటే ఆ రాజనీతికి విరుద్ధము, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధము, రాజ్యాంగ నియమావళికి, చట్ట నియమావళికి, ఎలక్షన్ కమిషన్ నిబంధన వాళ్ళకి విరుద్ధం. ఇట్లాంటి వాళ్లకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా ఉంటది. గతంలో అన్ని రకరకాల పార్టీలు మారిన వాళ్ళకి ఏ రకంగా బుద్ధి చెప్పినరో ఇప్పుడు కూడా ఇట్లాంటి వాళ్లకు ఖచ్చితంగా రేపటి రోజు ప్రజలే శిక్ష వేసేది.
వీళ్ళంతా కూడా స్వార్థపరులంతా కూడా ఇవాళ ఈ పార్టీలు ఉండొచ్చు, ఆ పార్టీలు ఉండొచ్చు, ఆ పార్టీలు ఉండొచ్చు. చివరికి ఏ పార్టీలో ఎక్కడ స్థిరంగా ఉండని వాళ్ళంతా పరిస్థితి ఏమైందో మనం చరిత్ర చూసినాం. ఆ చరిత్రలో వీళ్ళు కూడా మిగిలిపోతారు. కాబట్టి ఇవాళ రాజకీయ ప్రయోజనాల కోసం తన ఇష్టారాజ్యంగా చేస్తానని చెప్పేసి గతంలో టిఆర్ఎస్ పార్టీ కూడా ఇట్లానే వ్యవహరించి భంగపడింది. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా ఆ రకమైన పరిస్థితికి ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి విషయాలు మాత్రం ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయొద్దు. ప్రజలు ఇవాళ ఇట్లాంటి జంపింగ్ జపాన్లతోని మొత్తం వ్యవస్థని, అంటే రాజకీయ వ్యవస్థకి విలువ లేకుండా పోతున్నది కాబట్టి, ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోతున్నది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ప్రజల మీద ఉంది. అట్లాగే ఇవాళ ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీ, అంటే ఎమ్మెల్యే గెలిచిన పార్టీ సుప్రీంకోర్టు దాకా వెళ్లి వీళ్ళని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ పార్టీ నుండి ఎమ్మెల్యేలకు గెలిచిన వాళ్ళు ఎట్లా పోతారనే అంశాన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు దాకా వేసి నిలదీసి వాళ్ళకి శిక్ష పడాలి. వాళ్ళు రాజీనామా చేసి పోటీ చేయమనండి, గెలవమండి, అభ్యంతరం లేదు. కానీ రాజీనామా చేయకుండా రావడమే అనైతికం. రైట్. రవికుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం. మీ పార్టీ చేరికల్లో వెనుకబడిపోయింది అనుకుంటా. దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారనుకుంటా. మరి మీ పార్టీ పరిస్థితి ఏంటి? మేము ముందుగా ప్రేక్షకులకి, ప్యానలిస్టులకి అందరికీ నమస్తే అండి. నేను ఒక విషయం చెప్తాను. ఎప్పుడైనా కానీ ఏదైనా పార్టీ కావచ్చు, సంస్థ కావచ్చు, వ్యవస్థ కావచ్చు, దాన్ని నడిపించేటువంటి నాయకునికి క్యారెక్టర్ ఉండాల, శీలం ఉండాల. ఆ నాయకుని క్యారెక్టర్, శీలం బాగాలేకపోతే నీకు లోయల్ గా ఎవరు ఉండరు, నీకు ఎవరు విధేయత ప్రకటించరు. విధేయతగా ఉన్నట్టుగా యాక్టింగ్ చేస్తారు, నటిస్తారు తప్పితే మీకు శాశ్వతంగా విధేయంగా ఉండరు. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి కూడా అదే జరిగింది. తను ఎప్పుడు కూడా ఒక క్యారెక్టర్ ని, ఒక నియంత క్యారెక్టర్ నే ప్రదర్శించాడు గాని తను అధికారంలో ఉన్న 10 ఏళ్లు ఎప్పుడు కూడా ఒక నిజమైన నాయకునిగా, ఒక ప్రజా సేవకునిగా, ప్రజల సమస్యలు తెలుసుకుని దానికోసం పనిచేసేవానిగా ఎప్పుడు కూడా తను వ్యవహరించలేదు. తను వ్యవహరించినప్పుడు తన అనుచరులు, తన ఎమ్మెల్యేలు, తన మంత్రులు కూడా ఆ విధంగా వ్యవహరించే పని ఎప్పుడు కూడా చేయలేదు. వాళ్ళు ఎవరు ఏ ఒక్క ఎమ్మెల్యే చేయలేదు. ఎంతసేపు వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసమే పనిచేశారు కానీ ప్రజలకు నిజమైన సేవ చేయడానికి ఎవరు కూడా ప్రయత్నించలేదు. ఇది వాస్తవం. గత 10 సంవత్సరాలుగా చూసాం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇంతకుముందు వినోద్ గారు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభద్రతాభావంలో పడిపోయారు. ఎప్పుడైతే ఆయన అభద్రతాభావంలో పడిపోయారో ఇటువంటి విలువలు లేని రాజకీయాలకు తెరలేపారు. ప్రజల ఆమోదం లేనటువంటి రాజకీయాలకు తెరలేపారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఎందుకు ఇచ్చారు? గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే అనర్థాలకు పూనుకున్నదో వాటన్నిటినీ రిపీట్ చేయకుండా, వాటన్నిటినీ సరిచేసి తెలంగాణని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలా, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి అధికారం ఇస్తే ఆయన మిగతా రాజకీయాలకు పూనుకుంటున్నాడే ఈ విలువలు లేని అనైతిక రాజకీయాలకు పూనుకోవడం వల్ల ఈయన క్యారెక్టర్ కూడా, ఈయన శీలం కూడా ఎటువంటిది అనేది మనకు తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని చూశారు. ఇంతకుముందు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ని కూడా చూశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తుంది ఒకటే, ఏంటి, మనకు శాశ్వతంగా ఏదైనా పార్టీ మన అభివృద్ధి కోసం, మన బాగు కోసం పనిచేసే పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. ఆ నమ్మకం ప్రజల్లో బలంగా చేరిపోయింది కాబట్టి మాకు ఎంపీ సీట్లలో 8 ఎంపీ సీట్లు మాకు గెలిపించారు. అనేక పార్లమెంటు సెగ్మెంట్లలో 7కు 7, 6 నుంచి 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా, అనేక మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా ప్రజలు బీజేపీకి ఓటు వేశారు. ప్రజలు బీజేపీకి ఓటు వేసి బీజేపీ ఎంపీలను గెలిపించారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి? నాయకులు ఈ రోజు ఉంటారు, రేపు పోతారు. వీళ్ళంతా కూడా స్వార్థం కోసం పనిచేసే నాయకులు. నిజమైన సేవ చేసే వాళ్ళు, ప్రజల సేవ కోసం పనిచేసే వాళ్ళు కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులు అని చెప్పేసి ఆ నమ్మకంతో మాకు ఓటు వేశారు. అదే నమ్మకం మమ్మల్ని అధికారం వైపు నడిపిస్తుంది. వచ్చే 4.5 ఏళ్లలో ఇదే విధంగా పని చేసుకుంటూ పోతాం. మాకు నాయకులు మా పార్టీలో చేరాల్సిన అవసరం లేదు. ప్రజలు మా వెంట ఉన్నంత వరకు ప్రజలు మా వెంటే ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ 4.5 సంవత్సరాలు ప్రజల కోసం పోరాడతాం, ప్రజల కోసం పనిచేస్తాం. వచ్చే 4.5 సంవత్సరాలలో మా యొక్క
నాయకులందరినీ కూడా ఎమ్మెల్యేలు గెలిపించుకొని తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టే దిశగా మేము ప్రయాణం చేస్తాం. మాకు దానికి తగ్గట్టుగా దారులన్నీ కూడా మాకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ప్రజల మనసు మాకు అర్థమవుతుంది. ప్రజల యొక్క ఆశీర్వాదం మా పైన ఉంటుంది. మాకు వేరే పార్టీ నాయకులు అవసరం లేదు. అయినప్పటికీ కూడా కొంతమంది నాయకులు వస్తున్నారు, మా పార్టీలో జాయిన్ అవుతున్నారు. మేము కాదని అనట్లేదు. జాయిన్ అయిన వాళ్ళు మా పార్టీ యొక్క సిద్ధాంతాలు, మా పార్టీ యొక్క భావాలు నచ్చితే మాతో ఉంటారు, లేకపోతే పోతారు. భారతీయ జనతా పార్టీలో కొన్ని 60 సంవత్సరాల నుంచి చూస్తున్నామండి, ఇప్పుడు కాదు. కొన్ని వందల మంది నాయకులు జాయిన్ అయ్యారు. వాళ్ళు నచ్చిన వాళ్ళు ఉన్నారు, నచ్చని వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే మా భావాలు అంత స్పష్టంగా ఉంటాయి, మా యొక్క సిద్ధాంతాలు అంత కఠినంగా ఉంటాయి. వాటిని అనుసరించి పని చేయాల్సి ఉంటుంది. స్వార్థం కోసం మేము పనిచేస్తాము, స్వార్థం కోసం భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాము, ఏదో సాధించాలి, వ్యక్తిగతంగా ఏదో సాధించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతే మాత్రం వాళ్ళు ఎక్కువ కాలం మా పార్టీలో ఇమడలేరు. ఒకే ఒక కారణం ఉండాలి. మా పార్టీలో జాయిన్ అవ్వాలంటే ఒకే ఒక కారణం ఉండాలి. ప్రజాశ్రేయస్సు, ప్రజలకు సేవ, ఇదే మొట్టమొదటి కర్తవ్యంగా పెట్టుకొని మా పార్టీలో జాయిన్ అవుతే ఉంటారు. ఈ విధంగా జాయిన్ అయ్యే వాళ్ళని మేము చేర్చుకుంటాం. లేదంటే మాకు పెద్దగా ఇబ్బంది ఏం లేదు. మేము ఇప్పుడేం కొత్తగా మేము 60 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, 60 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. ఆ పోరాట ఫలితంగానే 3వసారి కూడా మేము కేంద్రంలో అధికారంలోకి వచ్చాం. 3వసారి అధికారంలో రావడం నెహ్రూ గారి తర్వాత ఇదే మొట్టమొదటిసారి కదండి. రైట్, రవికుమార్ గారు మీ దగ్గరకు వస్తాను. రైట్, లింగం యాదవ్ గారు నమస్కారం అండి. అంటే పిసిసి హోదాలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా పార్టీ మారిన వారిని చెప్పులతో కొట్టండి, రాళ్లతో కొట్టండి, చెట్టు కట్టేసి కొట్టండి అన్న రేవంత్ రెడ్డి ఈరోజు 6 గ్యారెంటీలు పక్కన పెట్టి కేవలం చేరికలపైన దృష్టి పెట్టారు. ఏమంటారు? ముందుగా జీ న్యూస్ ప్రేక్షకులకు, మరి అదేవిధంగా మీకు కో-పానలిస్టులందరికీ నమస్కారం అండి. ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి 5 సంవత్సరాల అధికారం ఇచ్చారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఇవాళ తెలంగాణలో స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ పాలన జరుగుతుంది. అయితే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు మాట్లాడింది ఏంటండి? ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలకు మాకు మ్యాండేట్ ఇస్తే ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తామనొకరు, ఈ ప్రభుత్వాన్ని పేల్చేస్తామనొకరు, అంటే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని ఒక్కొక్కరు. అంటే ఈ విధంగా మాట్లాడితే మరి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత కూడా తెలంగాణ ప్రజాప్రభుత్వం మీద ఉంటది కండి. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు గత 10 ఏళ్లలో ఏం చేసిరండి? కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలని, ఆనాడు టీడీపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేని ఆనాడు చేర్చుకున్నారు. కానీ ఆనాడు మేము ఎన్నోసార్లు చెప్పాము, కనీసం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి, మీరు ఈ విధంగా చేయకండి అని. స్పీకర్కి ఎన్నోసార్లు మీరు లెటర్లు ఇచ్చాం, వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి. ఏం చేసిరండి? 2018లో మళ్ళీ ఏం జరిగిందండి? అంటే ఈ విధంగా చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులకు ఇవాళ వాళ్ళకేదో కొత్తగా కనబడుతుంది. అంటే వాళ్ళు చేస్తే ఏమంటారు చూడు, వాళ్ళు చేస్తే ఒకటి, ఇతరులు చేస్తే మరొకటి. ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఇంత మాట్లాడుతుంది కదా. మరి 10 ఏళ్లుగా బీజేపీ చేసింది ఏంటండి? ముందు ఒకసారి బీజేపీ ఏం చేసిందో తెలుసుకొని మాట్లాడాలి. ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయిన ప్రభుత్వాలని కూలగొట్టిన చరిత్ర ఎవరిదండి? మణిపూర్లో ఎవరు కూలగొట్టినండి? మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవాలో, నిన్నగాక మొన్న మహారాష్ట్రలో షిండే లెగదోసి ఎలక్ట్ అయిన ప్రభుత్వాన్ని డే లైట్ లో మర్డర్ చేసినటువంటి వ్యక్తులు ఎవరండి? అంటే బీజేపీలో జాయిన్ అయితే వాళ్ళు ఏదో నిర్మా సోప్ లెక్క క్లీన్ అయినట్టు, ఇతరుల పార్టీలో జాయిన్ అయితే వాళ్ళేదే. ఇవన్నీ నువ్వు ప్రజాస్వామ్యంగా ఎలక్ట్ అయినటువంటి ప్రభుత్వాన్ని కూలదోస్తున్నప్పుడు డెఫినెట్ కూడా మా విధానాలు నచ్చి ఈ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని వస్తున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడే ముందు మీరు గతంలో మీరు ఏం చేసిరు 10 ఏళ్లుగా మీరు తెలుసుకోండి. ఇవాళ బీజేపీ ఏదో నీతులు చెప్తుంది. ఎవరికంటే దేశ స్వాతంత్రం నీ పార్టీ పుట్టింది ఎప్పుడు? నీకు అంత ముందుకున్న నీ జనసంఘు, నీ హిందూ మహాసభ ఏ రోజన్నా స్వాతంత్రంలో పాల్గొన్న 4 పేర్లు చెప్పు. నువ్వు ఈ దేశానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్ర ఉద్యమం జరుగుతుంటే స్వాతంత్ర ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన పుట్టుక నీది. నువ్వు మాట్లాడతావండి దేశం గురించి? ఏం సిద్ధాంతం అండి నీది? ఇవాళ ఎవరండి బీజేపీలో ఉన్నది? ఈటల రాజేంద్ర ఎక్కడి నుంచి వచ్చినండి? ఏ బీజేపీ సిద్ధాంతంలో పనిచేసి వచ్చిండని? రఘునందన్ రావు ఏ సిద్ధాంతం పనిచేసి వచ్చినండి? ఇవాళ వాళ్ళు ఏదో వాళ్ళ పార్టీలోకి వస్తాట రిజైన్ చేసి వస్తారు. సీఎం రమేష్ ఎవరండి? ఎన్నిసార్లు రిజైన్ చేసిండు? సుజనా చౌదరి రిజైన్ చేసిండు అండి ఎంపీకి. ఏం మాట్లాడతారండి వీళ్ళు? అంటే బీజేపీ ఏందో ఇవాళ ఏదో కొత్తగా వాళ్ళది. ఈ దేశంలోనే ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి పార్టీ, భారత రాజ్యాంగం మీద నమ్మకం లేనటువంటి పార్టీ. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది. గత 10 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో సఫకేట్ అయిన ఎమ్మెల్యేలు, ఒక స్వేచ్ఛ లేదు, ఒక నియంతృత్వ పాలన జరిగింది, గడీల నుంచి పాలన జరిగింది. ఇవాళ తెలంగాణలో శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరుగుతుంటే ఆకర్షితులై తెలంగాణ అభివృద్ధి కోసం వచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు దాంట్లో తప్పే ఉందండి. మరి నువ్వు
చేసినావు కదా, మేము ఆనాడు చెప్పినావు, ఏనాడైనా పట్టించుకున్నావు నువ్వు? ఇవాళ కొత్తగా మీకేదో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛాయుత వాతావరణం, ప్రజాస్వామ్య పాలన చూసి వస్తురండి. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంటే అవన్నీ చూసి ఆకర్షితులవుతారు. ఇవాళ 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగిందో నేను చెప్పమన్నా? ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, కాళేశ్వరంలో అవినీతి, ఫోన్ టాపింగ్, గొర్రెల స్కాము, చేపల స్కాము, విద్యుత్ స్కాము, ఇవాళ ఒక్కొక్కటిగా లిక్కర్ స్కామ్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వాళ్ళ అవినీతి అంతా కూడా ఇవాళ పుట్టలకెంచి బయటకు వచ్చినాడు, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ సఫకేట్లకెంచి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో ఒక సపోర్ట్ చేయడానికి, అభివృద్ధి సంక్షేమం కోసం జాయిన్ అవుతున్నారు. ఇవాళ మీరేదో కొత్తగా మాట్లాడితే మనం మీరు చేసింది ఏందండి? ఇవాళ బీజేపీ నాయకులు కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా, కనీసం నీ పార్టీలు ఉన్న ఒక్కరు కూడా ఇప్పుడు నేను ఈ ఈటల రాజేంద్ర ఎన్ని ఉద్యమాలు చేసి వచ్చినాడు బీజేపీలో, ఏ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలో కోసి వచ్చినండి? ఆయన మొత్తం లైఫ్ కూడా వ్యతిరేకంగా పోరాడింది స్టూడెంట్ ఉద్యమాల్లో, ఆర్ఎస్ఎస్ బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా. అంటే నీ పార్టీలో జాయిన్ అయ్యగానే దేశభక్తుడు అవుతారా? నీ పార్టీలో జాయిన్ అయ్యగానే హిందూవాద అయిపోతారా? ఏం మాట్లాడతారండి? నువ్వు చేసినటువంటి నీ తప్పిదాల వల్ల. అందుకే ఇవాళ బీజేపీకి దేశంలో 400 సీట్లు అన్నాడు, ఆప్కి బార్ 400 బార్. ఎక్కడొచ్చిరండి 240 సీట్లు? నువ్వు లాస్ట్ టైం వచ్చినట్టు 303 సీట్లు కూడా రాలే. నువ్వు రాముడి పేరు మీద ఏదైతే రాజకీయాలు చేసినావో అదే అయోధ్య ఉన్నటువంటి ఫైజాబాద్ లోక్సభ సీటుల్నే నిన్ను ఒడగొట్టిర్రు. నిన్ను ఈ దేశానికి అయిపోయింది, పనికి రాదు పెట్టిరు. ఇంకా కొత్తగా బీజేపీ నాయకులు వాళ్ళు ఏదో ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించిన పార్టీ. ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఉండాలనుకున్న పార్టీ. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలనుకున్న వ్యక్తులు బీజేపీ, బీఆర్ఎస్. ఇవాళ మేము అదే చెప్తున్నాం కదా, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు అసెంబ్లీకి, ఒక ప్రతిపక్ష నాయకుడుగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి కేసీఆర్, మీరు రండి అసెంబ్లీకి, ఈ ప్రభుత్వాన్ని సలహాలు సూచనలు ఇవ్వండి. తెలంగాణ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. మీరు ఆ విధంగా సపోర్ట్ చేయాలి, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇవ్వాలి, ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మాట్లాడితే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి తప్ప వేగ్ ఏదో మాట్లాడి ఏదో నువ్వు చేస్తే ఒకటి అబద్ధాలు మీరు చెప్పిన మోసాలు చెప్పాలంటే 10 ఏళ్ల మీరు చరిత్ర చెప్పాలంటే మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు రైట్ రవికుమార్ గారు మీ దగ్గరకు వస్తాను. రైట్ మనతో పాటు బొమ్మరే రామమూర్తి గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు. మాట్లాడడానికి నేను వెంటనే నేను స్పందించాలి. చెప్పండి. లింగం వెంటనే స్పందించాలి. 30 సెకండ్స్ ఇవ్వండి. ఆయన ఏమన్నారు, ఆర్ఎస్ఎస్ ఏమైనా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నా? నేనేమడుగుతున్నా, ఒక్కటే సవాల్ చేస్తున్నా, గాంధీ కుటుంబం నుంచి స్వాతంత్రం కోసము బలిదానం ఇచ్చిన వాళ్ళు ఒక్కరన్నా చూపించండి. స్వతంత్రానికి ముందు మొట్టమొదటి విషయం, గాంధీ కుటుంబం నుంచి ఒక్కరన్నా చూపించండి. నేను 100 మందిని నీకు దమ్ముంటే ఒక్కడిని చూపించు. చనిపోయిన రవికుమార్ గారు మీ దగ్గరకు వస్తాను. లింగం దగ్గరకు వస్తాను. రైట్ మనతో పాటు బొమ్మే రామమూర్తి గారు జాయిన్ అయ్యారు. రామమూర్తి గారు నమస్కారం అండి. లింగం దగ్గర మీ దగ్గరకు వస్తాను. లింగం దగ్గర మీ దగ్గర ఖచ్చితంగా మీ దగ్గర వస్తాను. రామమూర్తి గారు రైట్ లింగం దగ్గర మీ దగ్గరకు వస్తాను. రామమూర్తి గారు మాట్లాడుతూ ఉంటాం. రైట్ రామమూర్తి గారు జనసంఘ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. రవికుమార్ గారు మీ దగ్గరకు వస్తాను. రవికుమార్ గారు మీ దగ్గరకు వస్తాను. లింగం యాదవ్ గారు మీ దగ్గరకు వస్తాను. రైట్ లింగం యాదవ్ మీ దగ్గరకు వస్తాను. రైట్ రామమూర్తి గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్, మీ పార్టీలో అసలు మీ లీడర్ మీ కేసీఆర్ మీద నమ్మకం లేకనా, లేకపోతే మీ పార్టీ మీద నమ్మకం లేకనా మీ పార్టీ వాళ్ళు ఇతర పార్టీలో చేరుతున్నారు? ఏమంటారు? ఇదంతా అర్థం లేని ప్రశ్న అండి. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఏ అధికారంలో ఉంటే ఆ అధికారంలోకి పోయే పార్టీ వాళ్ళు కొంతమంది ఎదవలు, దొంగలు, కూనికోర్లు ఉంటారు. అది ఏ పార్టీకైనా మంచి పద్ధతి కాదు. అది కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఇంకోలాగా చూసే ఎదవల్ని ఖచ్చితంగా ఆ పార్టీల నుంచి సస్పెండ్ చేయాల్సి అవసరం. అయితే దీనివల్ల ఈ దేశానికి ఒక అరిష్టం. ఇక్కడ కాంగ్రెస్ మిత్రులు, బీజేపీ మిత్రులు ఉన్నారు.
నేను ఒక్కటే చాలా క్లియర్ గా మిత్రులను అడుగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒకరిని ఎమ్మెల్యే చేయడానికో, ఒకరిని మంత్రులు చేయడానికో, ఒకరిని ఎంపీ చేయడానికో పుట్టిన పార్టీ కాదు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ. సాధించిన తెలంగాణను 10 సంవత్సరాలు ప్రగతి వైపు నడిపించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒక్కడిద్దరు ఎదవలు ఆ పదవుల కోసం ఆశపడి వెంపలాడి పోతున్న వాళ్ళ పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీకి ఒరిగేది ఏం లేదు. నేను ఒకటే చాలా నిక్కగా ఒక ఉద్యోగకారుడిగా, ఒక బీఆర్ఎస్ పార్టీ నేతగా అడుగుతున్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే పోయే వాళ్ళు వెంటనే రాజీనామా చేయండి, చేసిపోండి. లేదా కాంగ్రెస్ పార్టీకి నిజంగా సీము నెత్తురుంటే, జ్ఞానం ఉంటే, వాళ్ళు ఒక పెద్ద పార్టీ అంటున్నారు కదా, ఒక గొప్ప పార్టీ అంటున్నారు కదా, వాళ్ళే కదా రాజీవ్ గాంధీ గారే కదా 1985లో ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది. వాళ్ళే కదా వేరే పార్టీ వాడు పార్టీకి వస్తే ఆ కాకి ఈ యొక్క బిల్డింగ్ మీద వాళ్తే కాల్చి చంపుతానన్నది. ఎవరైనా పార్టీలు మారితే రాళ్లతో కొట్టి చంపుతానన్నది. మరి ఎందుకు ఇప్పుడు నోట్లు మూసుకున్నారు? ఎందుకు ఎమ్మెల్యేల ఇంటికి పోయి కాలు పక్కి బతిమలాడుతున్నారు? ఒక సీఎం హోదాలో నిస్సిగ్గుగా ఒక సీఎం హోదాలో ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి బ్రతిమలాడి మీకు పదవులు ఇస్తాం, మీకు డబ్బులు ఇస్తాం, మీకు కాంట్రాక్టులు ఇస్తామని చెప్పి ఏమార్చి గుంజుకోవడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నది. రెండవ అంశం, నిజంగా వీళ్ళే అంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో 1 సీట్ రాలేదు, 16% పడిపోయింది, ఏ బలం లేదు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కదా. మరి భయం ఎందుకు? రాజీనామా చేయించి మంచిగా గెలిస్తే మీ పార్టీకే గౌరవం ఉంటది కదా. ఇక్కడ వేదిక మీద మిత్రులు వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయి కదా. ఒక తెల్ల వెంకట్రావు, ఒక జూబ్లీహిల్స్ దానం నాగేశ్వరరావు, లేకపోతే కడియం శ్రీహరో, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు సంజయో వీళ్ళు రాజీనామాలు చేస్తే మీలాంటి యువకులకు కూడా, అక్కడున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పెద్దలకు కూడా, కష్టపడే వాళ్ళకు కూడా, పార్టీలో నిత్యం పనిచేసే వాళ్ళకు కూడా అవకాశాలు వస్తాయి కదా. ఎందుకు దీన్ని మార్చుతున్నారు? ఇప్పటికైనా మీ పార్టీ నుండి, మీ పార్టీలలో ఉన్న వాళ్ళని, అది ఏ పార్టీ నుంచి ఎవరిపోయినా ఇప్పుడు ఖండించండి. మేము కూడా ఖండించాం. కానీ మాకు 12 మందికి వచ్చి 2/3 మెజార్టీతో వచ్చారు కాబట్టి వాళ్లకు ఆ అర్హత ఉన్నది, వాళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. ఇక్కడ అది లేదు కాబట్టి మీరు వెంటనే ఆ డిమాండ్ పెట్టాలి మీ పార్టీలలో. రెండోది, మీరు ఒకవేళ ఇంక ఇలానే కళ్ళు మూసుకొని పోతే బీఆర్ఎస్ పార్టీకి బలం ఉన్నది, మేము భయపడుతున్నామని ఒప్పుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ గొప్పగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి ఒక రక్షణ కవచం, రక్షణ సైన్యం ఉన్నది. తెలంగాణ రక్షణ సైన్యం కాపాడుతుంది అని ఒక మీ భయం ఉంటే మీరు ఇప్పటికైనా ఒప్పుకొని, లేదా వాళ్ళని అనర్హులుగా ప్రకటించమని స్పీకర్ కు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేకపోతే హైకోర్టుకు పోతాం, లేదా హైకోర్టులో మేము అది కాకుండా సుప్రీంకోర్టుకు పోతాం. కానీ ఖచ్చితంగా ఈ ఎవరైతే మా పార్టీ నుంచి మమ్మల్ని కాదని, మా హక్కుల్ని కాదని, మా కోసం కాకుండా వాళ్ళకు టిక్కెట్లు ఇచ్చి గెలిపించి ఎమ్మెల్యేలుగా చేసినో వాళ్ళు మా పార్టీని వీడితే ఖచ్చితంగా వెంటాడతాం, వాళ్ళని అనర్హులుగా ప్రకటించేదాకా పోరాడుతామని ఈ సందర్భంగా మీ ద్వారా మిత్రులకు తెలియజేస్తున్నాను. రైట్, వినోద్ కుమార్ గారు, అంటే నిజంగా సడన్ గా వలసలు వస్తే ఒక పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? నేను ఇంతకుముందు అదే చెప్తున్నానండి. ఇప్పుడు వీళ్ళు అనవసరంగా జాతీయోద్యమం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అనవసరమైన చర్చలు, జాతీయోద్యమం చరిత్ర అనేది దాన్ని తీసుకుంటే పెద్ద ఎపిసోడ్ అది. దాని గురించి దయచేసి మాట్లాడకపోతేనే మంచిది. ఎందుకంటే ఇప్పుడు అవసరమైంది ఏంటంటే జాతీయోద్యమంలో విలువలు ఉన్న నాయకులు పాల్గొన్నారు అందరూ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాయకులంతా విలువలు లేని నాయకులు. సైకిల్ తెలియకుండా జాతీయోద్యమంలో ఉన్న వాళ్ళు ఎంపీగా గెలిచారు, కేంద్ర మంత్రులు అయ్యారు, దేశ ప్రధానమంత్రులు అయ్యారు. ఒక రూపాయి ఖర్చు చేయకుండా ప్రజల కోసం పనిచేసిన వాళ్ళంతా జాతీయోద్యమంలో గొప్ప గొప్ప త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే 100 కోట్లు 1000 కోట్లు ఇవాళ దుర్మార్గంగా కొనేసుకుంటున్నారు. కాంట్రాక్టుల పేరుతో, ఇవాళ కోట్ల రూపాయల పేరుతో, ఇవాళ రకరకాల ప్రణోభాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని కుంచేస్తున్నారు. వీళ్ళు విలువల గురించి మాట్లాడే హక్కు ఏ పార్టీకి ఉండదండి. ఇట్లాంటి పద్ధతులు పాటించి ఏ పార్టీకి ఉండదు. కాబట్టి ఇవాళ ఒకటే గమనించాలి, మనం విలువల గురించి మాట్లాడే నైతిక అర్హత ఏ పార్టీ అయినా కూడా ఉండాలంటే వాళ్ళ పార్టీలో ఉన్న ఎవరైతే వ్యక్తులు ఇతర పార్టీలకు పోయినప్పుడు రాజీనామా చేసి వెళ్ళమనండి.
వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఏదైతే డబ్బులు ఇవాళ కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. రేపు ఎన్నికల ఉప ఎన్నిక వచ్చినా సరే కోట్ల రూపాయల డబ్బు ఖర్చు అవుతుంది. అది ఎవరి సొమ్ము? అది ప్రజల సొమ్ము. కాబట్టి వీళ్ళ చేత కట్టియాలి. ఆ ఎన్నికల సంఘానికి అయ్యే ఖర్చంతా కూడా వీళ్ళతోనే కట్టియాలి. ఎవరైతే పార్టీలు మారిండ్రో అనుచితంగా, అంటే 5 ఏళ్ళు మ్యాండేట్ ఇచ్చిన ప్రజలకి అన్యాయం చేసి ఇవాళ ఆ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి, ప్రజలు పన్నులు కట్టింది కదండి, డబ్బులని ప్రజలే కదా, కోట్ల రూపాయల సొమ్ము, ప్రజల సొమ్ము, ఆ డబ్బంతా కూడా ఎన్నికల పేరు మీద ఎన్నికల కమిషన్ ఖర్చు పెడితే ఆ ఖర్చును పక్కకు పెట్టి అట్లాగే తమ స్వార్థం కోసము, తమ పదుల కోసము, తమ యొక్క కాంట్రాక్టుల కోసము, తమ కొడుకుల వారసుల కోసము ఇవాళ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోకు విరుద్ధంగా, అలాగే ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా పోయింది. కాబట్టి ఆ ఉప ఎన్నిక అయ్యే ఖర్చంతా కూడా వీళ్ళతో భరించేటట్టు చేయాలా. అప్పుడు మాత్రమే వీళ్ళకి బుద్ధి వస్తుంది. లేకపోతే ఇట్లాంటి వాళ్ళు జంపింగ్ జపాన్లకు బుద్ధి వచ్చే అవకాశం లేదు. ఎన్నికల కమిషన్ ఈ దిశ కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలలో పోటీ చేసి ఒకటి ఓడిపోయి ఒకటి గెలిచి, లేదంటే రెండింటిగా గెలిచి మళ్ళీ అక్కడ ఉప ఎన్నిక తెస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా డబ్బులు వసూలు చేయాలి. ఎందుకంటే అది ప్రజలు ఇవాళ నీకు మ్యాండేట్ ఇచ్చేది ఒక పార్లమెంట్కే పోటీ చేయమని చెప్పేసి మ్యాండేట్ ఇస్తున్నప్పుడు నువ్వు 2 పార్లమెంట్లకు పోటీ చేసి అక్కడ కూడా డబ్బులంతా ప్రజల దాన్ని మళ్ళీ దుర్వినియోగం చేసేసి ఇవాళ మా వయనాడుని ఇవాళ వదులుకొని వయనాడు చేసింది ఏం లేదు, దక్షిణాది చేసింది ఏం లేదు రాహుల్ గాంధీ. ఇలా వదులుకొని తన సొంత చెల్లెని తీసుకొచ్చి మళ్ళీ వయనాడులో పెడుతున్నాడు. మరి ఆ ఉప ఎన్నిక ఖర్చు ఎవరు భరించాలి? మళ్ళా ప్రజలు భరించాలి. అంటే ఇట్లా ఎవరైనా సరే, ఒక రాహుల్ గాంధీ కాదు, ఎవరైనా ఇట్లాంటి పద్ధతులు పాటిస్తే, ఇట్లాంటి ఉప ఎన్నికకు కారణమైతే ఖచ్చితంగా వాళ్ళ నుండే, ఆ క్యాండిడేట్స్ నుండే డబ్బులు వసూలు చేసి డబ్బులు కట్టిపిచ్చి ఆ ఎన్నికల ఖర్చు అంతా పెట్టే బాధ్యత ఇలా ఎన్నికల కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకమైన ఎన్నికల సంస్కరణలకు పునాదులు వేయాల్సిన అవసరం ఉంది ఎంతైనా. లేకపోతే ఇష్టారాజ్యంగా రాజీనామాలు చేస్తా, ఇష్టారాజ్యంగా పోటీ చేస్తా, ఇష్టారాజ్యంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఎన్నికలు పెట్టండి అంటే ఇది ప్రజాస్వామ్యానికి అపహాస్యమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ నిజంగా ఎవరికైనా రేవంత్ రెడ్డి గారే ఇవాళ చెప్పులతో కొట్టండి, రాళ్ళు వేయండి అని చెప్పేసి అన్నారు కదా. మరి ఇప్పుడు ఏమి వేయాలి? వీళ్ళు ఏమి వేయాలి? ప్రజలు ఏమి వేయాలి వాళ్ళ మీద? ప్రతిపక్ష పార్టీలు ఇవాళ ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేల దగ్గరికి పోయి, ఇవాళ ఆ స్థాయి ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేల దగ్గరికి ఉరికి పోవాల్సిన అవసరం ఏంటంటే, నీకు ఆల్రెడీ ప్రజలు మ్యాండేట్ ఇచ్చినాక జీవన్ రెడ్డి అంటున్నాడు మనకు 65 సీట్లు ఉన్నాక మనకి ఏం అవసరం అని చెప్పేసి మనం ఉరకాలంటే జీవన్ రెడ్డి అన్నాడు. మనం అంటే ఇది నేనంటున్న మాట కాదు. మనకు మెజారిటీ ఉన్నాక మనం ఎందుకు పోయి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోయి ఇవాళ ఈ అనైతిక చర్యలకు పాల్పడాలి, నేను నాకు ఇష్టం లేదు అని చెప్పేసి జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమవుతున్నాడు. మరి దానికి సమానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవాళ సన్నాయి నొక్కుల్లోకి మీరు ఆ బీఆర్ఎస్ ను విమర్శించే ముందు మరి మీరు చేస్తున్న విధానాలు ఏందో కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ పట్టిన గతే పడుతుంది. ఇవాళ బీజేపీ పార్టీ మాత్రమే ఆ పార్టీలో ఉన్న గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీలకు పోవట్లేదు. గతం నుండి ఇప్పటిదాకా జరుగుతున్న చరిత్ర బీజేపీలో ఉంది. ఒక ఎమ్మెల్యే కూడా ఎందుకు మారతలేదండి? బీజేపీలో ఒక సైద్ధాంతిక పునాదిగా వాళ్ళ పార్టీకి నియమాలు కట్టుబడి పోతలేరు వాళ్ళు. ఇవాళ నిజంగానే బీజేపీ వాళ్ళు జంపింగ్ అయితే ఆ 8 మంది కూడా పోయే అవకాశం, 8 మందిలో పోయే అవకాశం ఉంటది కదా. కానీ ఎందుకు పోవట్లేదు? బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ నుండి ఎందుకు పోతున్నారు? అంటే విలువలకు కట్టుబడి బీఆర్ఎస్ నేతలు లేరు కాబట్టి. ఇంతకుముందు బీఆర్ఎస్ మన మిత్రుడు చెప్పినట్టుగా వాళ్ళను ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజు వచ్చింది. ప్రజలతో పాటు ప్రతిపక్షాలు కూడా రాజకీయ పార్టీలలో ఉన్న వాళ్ళు ప్రశ్నించే అవసరం ఉంది. ఇట్లాంటి విలువలు లేని రాజకీయాలు ఎన్ని చేసినా గొప్ప మార్పు ఏం రాదు. కాబట్టి రాజకీయాల్లో విలువలు పాటించే నాయకులకు రావాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ మేనిఫెస్టో కట్టుబడి పనిచేసే వాళ్ళని మాత్రమే ఆ పార్టీలు తీసుకోవాల్సిన బాధ్యత పార్టీల మీద ఉంది. 5 ఏళ్ళు మ్యాండేట్ గా ఉండేదాకా ఇవాళ ఎన్నికల నిబంధన ఉండాలి. మధ్యలో మారితే ఉప ఎన్నిక ఖర్చు వాళ్ళ మీద భరించే విధంగా ఎన్నికల సంస్కరణలు తీసుకురాగలిగితే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. రైట్. రవికుమార్ గారు, అంటే బొమ్మల రామమూర్తి గారు అంటున్నారు, అంటే వలసల వల్ల మీలాంటి యంగ్స్టర్ కి అసలు పదవులు రాకుండా పోతున్నాయని చెప్తున్నారు. ఏం చెప్తారు?
నేను అదే అంటున్నా, ఇప్పుడు మాలాంటి వాళ్ళకి అవకాశం వచ్చేది మా బీజేపీ పార్టీలోనే వస్తాయండి, మిగతా పార్టీలో రావడం చాలా కష్టం, అది వాస్తవం. నేను ఇంతకుముందు చెప్పినట్టు రామమూర్తి గారు విన్నారో లేదు తెలియదు కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీలు చాలా ఉన్నాయి, చాలా పార్టీలు కనుమరుగైనాయి కూడా, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, కొన్ని ద్వైపాక్షిక రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు కనుమరుగైనాయి. ఎందుకు కనుమరుగైనాయి? వాళ్ళ యొక్క నాయకుల యొక్క క్యారెక్టర్. నాయకుడు శీలవంతుడైతే అనుయాయులు కూడా విధేయులుగా ఉంటారు. నాయకుడు శీలవంతుడు కాకపోతే అనుయాయుల్ని విధేయుడుగా ఉండాలని అని ఎక్స్పెక్ట్ చేయడం చాలా తప్పు అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ అధినేత ఆయన క్యారెక్టర్ మంచిగా పెట్టుకోవాలి, ఒక నాయకుడి లక్షణాలు ఉండాలా. నాయకుడి లక్షణాలు ఉంటే నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు, నీ కార్యకర్తలు నీకు విధేయులుగా ఉంటారు. మీరు చేసినటువంటి మీ శీలవంతం కానటువంటి పనులు ఏదైతే చేశారో అది మీకు ఇప్పుడు మీకు విధేయులుగా ఉండట్లేదు. ఇది ఒక్కడే తప్పితే ఇంకేం లేదు. ఇప్పుడు ఇంత గాలి వినోద్ గారు అన్నట్టు మా బీజేపీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వేరే పార్టీలకు పోరు ఎందుకండి మరి? ఎందుకంటే ఇక్కడ స్వార్థం ఉండదు, ఒక సిద్ధాంతం కోసం గట్టిగా పనిచేసే వాళ్ళే ఉంటారు, నాయకులు అనే వాళ్ళు నడిపించే వాళ్ళు. మీరు ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేస్తలేదు? ఇప్పుడు మీరు ఎందుకు డిమాండ్ చేస్తలేదు? వచ్చే వాళ్ళు ఏ పార్టీ నుంచైనా ఎటుపోయినా తప్పే. మరి ఇప్పుడు బీఆర్ఎస్ నుండి పోయే ఎమ్మెల్యేలకు రాజీనామా చేసి పోవాలి. నేను 100% డిమాండ్ చేస్తాను, నేనే డిమాండ్ చేశాను. మరి గత చర్చలో కూడా మేము డిమాండ్ చేశాం, నేను డిమాండ్ చేశాను. మీరు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వండి, చెయ్యి గుర్తుపైన పోటీ చేయించండి. ప్రజల ఆమోదం నిజంగా మీ ప్రభుత్వం పైన ఉంటే, మీరు చేసినటువంటి ఎమ్మెల్యేల ఫిరాయింపు ప్రజలకు ఆమోదంగా ఉంటే వాళ్ళు మళ్ళీ మీకు ఓటేసి గెలిపించుకుంటారు కదా, తప్పేముంది? మీరు బీఫామ్ ఇవ్వండి, వాళ్ళతో రాజీనామా చేయించండి, వాళ్ళకి బీఫామ్ ఇవ్వండి, చేయి గుర్తు పైన పోటీ చేయించండి. ప్రజలు మీరు చేసిన పనులు మీ ప్రజలకు మీ పైన ఆమోదం ఉంటే ఖచ్చితంగా మీ వీళ్ళని మళ్ళీ గెలిపిస్తారు, మళ్ళీ ఓటు వేసి గెలిపిస్తారు. ప్రజల ఆమోదం లేకపోతే ఓడిపోతారు. ఇదే పనులు గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు చేశారు. చేసిన తర్వాత ప్రజలకు అది నచ్చలేదు కాబట్టి ఈసారి ఓడగొట్టారు. మీరు కేసీఆర్ గారు ఎక్కడ అనైతిక టీడీపీ గాని అలాగే కాంగ్రెస్ గాని మీరు మాట్లాడి, మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడారు కాదనట్లేదు, కానీ మీరు చెప్పాల్సింది చెప్పుకోండి. నేనేమంటున్నా, ట్రయాంగులర్ పోటీ నడిచింది. ట్రయాంగులర్ పోటీలో భారతీయ జనతా పార్టీ కూడా స్పష్టమైన ఓట్ల శాతం పెంచుకున్నది. బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని బాగానే వచ్చాయి ఓట్లు, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఓట్లు రాలేదు. మీరు దశాబ్ది ఉత్సవాల్లో చూపించినంత ఆదర బాదర, అంత ఆతృత, అంత బలగము ఏదో చూపించారో మళ్ళీ అధికారంలో మీరే వచ్చినట్టుగా ఉన్నారని చెప్పేసి అయితే మీరు చూపించుకున్నారు, అంత కాలేదు. మీకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దిక్కు లేక కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినట్టయింది. కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు. బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల పాలనను ఎప్పుడు కూడా వీళ్ళు విమర్శించలేదు, ఎప్పుడు కూడా పోరాటాలు చేయలేదు. నేను ఎన్నో విద్యార్థుల సమస్యలపైన పోరాటం చేయలేదు, నిరుద్యోగుల సమస్యలపైన పోరాటం చేయలేదు, రైతుల సమస్యలపైన, ధరణి పైన ఎప్పుడు కూడా పోరాటం చేయలేదు వీళ్ళు. మన 317 జీవో పైన, ఉపాధ్యాయుల సమస్యలపైన ఎప్పుడు పోరాటం చేయలేదు. ఈ భూములు అన్యాక్రాంతమవుతున్నటువంటి భూములపైన ఎప్పుడు పోరాటం చేయలేదు. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చిందండి? ఎప్పుడైనా కలెక్టర్ ఆఫీస్ లో ముట్టడికి పిలుపునిచ్చిందండి? ఎప్పుడైనా చలో సచివాలయం అని చెప్పేసి, చలో అసెంబ్లీ అని చెప్పేసి ఎప్పుడైనా ముట్టడిచ్చిందండి? అవన్నీ మేం చేసాం, భారతీయ జనతా పార్టీ చేసిందండి. కదా బండి సంజయ్ గారి హయాంలో, బండి సంజయ్ గారి అధ్యక్షతన మేము చేసాం, అవన్నీ మేము పోరాడాం. నేను కూడా జైలుకు పోయి, నా పైన 2-3 కేసులు ఉన్నాయి, నా పైన 3-4 కేసులు ఉన్నాయి, సార్ 3-4 కేసులు ఉన్నాయి. మేము పోరాడాం, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏ విధంగా అధికారం వచ్చింది? కాంగ్రెస్ పార్టీ ప్యూర్ గా అబద్ధపు హామీలు ఇచ్చింది, అలవిగాని హామీలు ఇచ్చింది, మోసపూరితమైన హామీలు ఇచ్చింది. ఆ హామీల ద్వారా అధికారంలోకి వచ్చింది. 100 రోజుల్లో అమలు చేస్తాన హామీలు ఇంకా 100 ఉన్నాయి. 100 రోజుల్లో అమలు చేస్తాన హామీలు 100 ఉన్నాయి. ఆ హామీలను అమలు చేయలేదు కాబట్టే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 8 సీట్లే వచ్చినాయి. వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్లమెంటు సెగ్మెంట్లలో కూడా వాళ్ళు గెలిపించుకోలేకపోయారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా ఎంపీ సీట్ ని గెలిపించుకోలేకపోయారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో 7 ఎమ్మెల్యేలు ఉన్నారండి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 7 మంది ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎంపీగా గెలిచారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ప్రజలు కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల, వాళ్ళు ఇచ్చిన హామీల పట్ల వ్యతిరేకంగా ఉన్నారు.
వాళ్ళ మాటల పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. ఇది స్పష్టంగా తెలుసుకున్న రేవంత్ రెడ్డి అభద్రతా భావంతో ఇప్పుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. నేను ఒకటే విషయం ఛాలెంజ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి. ఇదే పద్ధతి 2004లో కూడా అవలంబించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకున్నారు, దాని తర్వాత కేసీఆర్ గారు వచ్చారు, కేసీఆర్ వచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారు. ఇదే పద్ధతి పునరావృతం అవుతుంది. కానీ ఎవరు కూడా నిస్వార్థంగా తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ శ్రేయస్సు కోసం పనిచేయట్లేదు. ఇది వాస్తవము. వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము, వాళ్ళ సొంత డబ్బుల కోసము, సొంతంగా ఆస్తులు పెంచుకోవడం కోసము, అనుయాయుల ఆస్తులు పెంచుకోవడం కోసమే పనిచేస్తున్నారు తప్ప ఎవరు కూడా నిస్వార్థంగా పనిచేయట్లేదు అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. నేను ఇంకో విషయం కూడా ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ప్రజాపాలన స్టార్ట్ చేశారు. ప్రజాపాలన స్టార్ట్ చేసి అందరు ఎవరైతే రేషన్ కార్డులు కావాలో, గ్యాస్ బండలు కావాలో, పింఛన్లు కావాలో, వికలాంగుల పింఛన్లు కావాలో, అదే విధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నారు, వీటన్నిటిపైన దరఖాస్తులు తీసుకున్నారు. ఆ దరఖాస్తుల పరిస్థితి ఏంటండి? ఏమైనా రిపోర్ట్ ఇచ్చారండి? ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని దరఖాస్తులు మీరు యాక్సెప్ట్ చేశారు? వాటి సమ్మరీ ఏమైనా ఎప్పుడైనా పత్రికా విలేకరులకు మీరు పెట్టారా? పత్రికా విలేకరుల దగ్గర ఏమైనా రిపోర్ట్ ఉందా? ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని దరఖాస్తులు యాక్సెప్ట్ చేస్తున్నాయి, ఎన్ని దరఖాస్తులు యాక్సెప్ట్ చేయట్లేదు, ఎంత డబ్బు అవుతుంది దానికి? 95 లక్షల మంది రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారండి. దాదాపు 90 లక్షల మంది గ్యాస్ కనెక్షన్ల కోసం అప్లై చేసుకున్నారు. దాదాపు 40 లక్షల మంది మహిళలు 2,500 రూపాయలు మీరు ఇస్తాన డబ్బు కోసం అప్లై చేసుకున్నారు. వికలాంగులకు ఇస్తున్నారండి, దివ్యాంగులకు ఇస్తారు. ఆ డబ్బు చాలా దారుణమైన విషయం. నిజంగా అంటే సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నా కూడా మీరు ఎందుకు చేర్చుకుంటున్నారు? దానికంటే ముందు బీజేపీ నాయకుడు చెప్పిన మిత్రుడు అబద్దాలు, ఎందుకంటే ఎంత వేగ్గా అబద్దాలు చెప్తాడు అనేది. మరి 2014లో ప్రధానమంత్రి మోడీ అయ్యేటప్పుడు ఏం చెప్పిండండి? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. మరి 10 ఏళ్ళు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారండి? సంవత్సరానికి ఆగండి మిత్రమా, 10 సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాలు. నేను ఆగండి, ఇతరులు మాట్లాడినప్పుడు వెయిట్ చేయి. ఆ మాత్రం ఓపిక లేకుంటే ఇతరులు మాట్లాడుకున్నాడు, ఇతరులు మాట్లాడుకున్నా ఓపిక చెప్పండి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, 10 ఏళ్ళు 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఇవాళ ఉద్యోగాలు ఈ దేశంలో నిరుద్యోగ స్థాయి 65.5 మాట్లాడినప్పుడు అరే నీకు కనీసం విజ్ఞానం ఉండాలండి. తెలంగాణ సమాజం చూస్తుంది, ఏం మాట్లాడతారండి? నీకు ఇచ్చండి ఎనఫ్ టైం. ఇతరులు మాట్లాడినప్పుడు కూడా ఇదే ఓపిక ఉండాలి. ఆ మాత్రం ఓపిక లేకుంటే ఎందుకండి? మరి ఇవాళ ఆ రోజు ఏమన్నాడండి? అకౌంట్ లో నల్లధనం తీసుకొచ్చి అకౌంట్ లో 15 లక్షలు ఇస్తాడు. మరి ఎక్కడ పోయిందండి? ఇక్కడ ఉందో చెప్పాలండి. మీ ఎవరికి వచ్చిందో అకౌంట్ లో 15 లక్షలు. ఇవాళ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నాడు, రైతులకు పెన్షన్ ఇస్తున్నాడు. ఇవ్వకపోగా ఇవాళ ఏం చేస్తున్నాడు? దేశంలో రైతుల పైన ఇవాళ కాల్పులు జరుపుతున్నారు. వాళ్ళు రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెస్తే దానికి నిరసన తెలుపుతున్నటువంటి రైతుల మీద కాల్పులు జరుపుతున్నారు. మణిపూర్లో ఏమైందండి? ఈ దేశంలో ఉన్నటువంటి మహిళని ఒక వివస్త్రణ చేసి నడు రోడ్డుపై ఊరేగుతుంటే మరి ఎందుకు మాట్లాడండి? ఈ దేశ ప్రధాని ఏం చేస్తున్నట్టండి? ఇవాళ నీట్ ఎగ్జామ్ అండి, నీట్ ఎగ్జామ్, నెట్ ఎగ్జామ్. నీట్ ఎగ్జామ్ లో 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతోటి ఇవాళ చెరగట మారుతుంది ప్రధాని. మరి ఎందుకు మాట్లాడండి? ఈ ఎంహెచ్ఆర్డీ మినిస్టర్ ఎందుకు మాట్లాడండి? నెట్ ఎగ్జామ్ అండి, 11 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఇవాళ రోడ్లపై వచ్చినాయి. మరి ఎందుకు మాట్లాడండి ప్రధాని? ఈ ప్రధాని ఎప్పుడు మాట్లాడతారండి? రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిన సోకాడు ప్రధానమంత్రి అనుకుంది కదా, ఈయనే ఆపినని చెప్పింది కదా ఈ ఆర్ఎస్ఎస్ వాట్సాప్ యూనివర్సిటీ నాయకులు చెప్పిన మాటలు. మరి ఒక నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయితే 30 లక్షలకు 40 లక్షలకు బజార్లో అమ్ముతుంటే పేపర్ ని మరి ఎందుకు మాట్లాడండి? ఎందుకు అరికట్టలేదండి? ఎక్కడ పోయింది ప్రధాని? ఈ ప్రధాని మరి మాట్లాడాలి కదా. ఈ దేశ భవిష్యత్తు విద్యార్థులు, మరి వాళ్ళ గురించి కనీసం ఇప్పటి వరకు ఒక స్టేట్మెంట్ చేయని అసమర్థ ప్రధాని కదా. ఏమనాలి ప్రధాని? ఈ దేశ యువత గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఈ దేశానికి శ్రద్ధ లేదా అండి? ఎంహెచ్ఆర్డీ మినిస్టర్ రిజైన్ చేయరండి? నేనేం చెప్తున్నా అంటే ఇవాళ బీజేపీ నాయకులు వేగంగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది కదా, అందువల్లనే ఇవాళ 8 సీట్లలో బీఆర్ఎస్ కు డిపాజిట్ రాలేదు. ఈ 8 సీట్లలో బీజేపీ గెలిచింది ఇవాళ. ఎందుకంటే కేసీఆర్ తన పార్టీని బిడ్డని రిలీజ్ కోసం బీజేపీకి మొత్తం బీఆర్ఎస్ పార్టీని తాకట్టు పెట్టినటువంటి చరిత్ర ఇవాళ మనకు కనబడుతుంది మన పార్లమెంట్ ఎలక్షన్ లో. అంటే నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మెజార్టీ సీట్లు గెలవద్దు అనేది ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ లక్ష్యం. అందుకే కదా వాళ్ళిద్దరు ఒకటై ఇవాళ అన్ని మెజార్టీ సీట్లు రావడానికి 10 ఏళ్లు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అసలు తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ అనుకున్న వ్యక్తి కనీసం ఒక డిపాజిట్ రాదండి 8 సీట్లలో, ఒక సీట్ గెలవండి నువ్వు. మేము ప్రతిపక్షంగా 10 ఏళ్లు ఉన్నాం, అయినా కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ వ్యతిరేకంగా కొట్లాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ కొట్లాడిరండి? ఇవాళ బీజేపీ మాట్లాడుతుంది. ఎవరు బండి సంజయ్ ని మార్చి కిషన్ రెడ్డి పెట్టించింది ఎవరండి?
కిషన్ రెడ్డి ఎవరు చెప్తే ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు అయిందని నేను చెప్పడం కాదు, స్వయంగా బీజేపీ నాయకులే చెప్పుకోరు కదా. ఇవాళ కిషన్ రెడ్డిని మార్చడం కేసీఆర్ చెప్తేనే కిషన్ రెడ్డిని మార్చి కిషన్ రెడ్డిని అధ్యక్షుని చేసిరని అంటే నేను ఏమంటున్నా అంటే వాళ్ళిద్దరు ఏదో వేగంగా మాట్లాడి ఇవాళ ఏదో అబద్ధాలు ప్రచారం చేసినంత మాత్రం అవి నిజాలు అయిపోవు. నువ్వేం చేసినావు చెప్పు. నువ్వు 10 ఏళ్ల కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన ఏదైనా నిధులు తెచ్చినావు అంటే విభజన చట్టంలో ఉన్న హామీలు తెచ్చావా? తెలంగాణకు నువ్వు ఏం చేసినావో చెప్పు. ఇవాళ నీకు మెజార్టీ సీట్లు వచ్చినాయని చెప్తున్నావు కదా, బీఆర్ఎస్ తాకట్టు పెడితే వచ్చినాయి. ఇవాళ నేను చెప్పడం కాదు, ఏ బీఆర్ఎస్ నాయకుడు అడిగినా ఇవాళ వాళ్ళు అదే చెప్తారు. ఇవాళ బీజేపీ ఎట్లా గెలిచిందంటే బీఆర్ఎస్ మద్దతు వల్ల కదా, వాళ్ళ అన్హోలీ అలయన్స్ వల్ల కదా, అనైతిక పొత్తు వల్ల తెలంగాణలో. నమ్మరు. నేను వెయిట్ చేయండి, మీరు ఎనఫ్ టైం ఇచ్చారు. చాలా సంతోషం. ఏమంటున్నా వాళ్ళ తెలంగాణలో ప్రజాప్రభుత్వం సంక్షేమ పథకాలు మాట్లాడుతున్నారు. సంక్షేమ పథకాలు అమలు కాదు. ఎన్ని రోజులండి మేము వచ్చి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. ఎస్, ఇవాళ మేము చేస్తున్న ఒక్కొక్కటి 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అమలు చేశావు. నీకు దమ్ముంటే 10 ఏళ్లలో నువ్వేం చేసినావు చెప్పు. నీ ముఖానికి చెప్పుకోవడానికి ఒక్క పథకం లేదు కదా. ఎన్ని ఉద్యోగాలు మేము వచ్చిన తర్వాత 30,000 ఉద్యోగాలు ఇచ్చినావు. ఇవాళ నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు చెప్పండి. ఈ దేశంలో నిరుద్యోగ స్థాయి చూడండి. అందుకే కదా నువ్వు రాముల పేరు మీద విషపూరిత రాజకీయాలు చేస్తే అదే అయోధ్యలో ఫైజాబాద్ లోక్సభ సీట్లోనే బీజేపీ ఒడగొట్టి ఈ దేశానికి ఒక మెసేజ్ ఇచ్చారు. రాజ్యాంగం ప్రజాస్వామ్యం గొప్పది, మత రాజకీయాలు ఈ దేశంలో నడవని చెప్పినటువంటి చరిత్ర అవకాశం ఇచ్చింది కదా నువ్వు మాట్లాడుతున్నావు. చెప్పండి. ఇప్పుడు లింగం యాదవ్ గారు నాకు చాలా సంతోషం అనిపించింది. మంచి ప్రశ్నలు వేశారు లింగం యాదవ్ గారు. ఆయన మొట్టమొదటి ప్రశ్న వేసింది ఏంటంటే, నేను అడిగాను ఆయనకి, మీరు 6 గ్యారంటీలు ఇచ్చారు, హామీలు అమలు కావట్లేదు అని చెప్పేసి నేను అడిగిన దానికి ఆయన నాకు కౌంటర్ గా ఏం చెప్తున్నారంటే, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు ఏమైంది, 15 లక్షల రూపాయలు అకౌంట్ లో వేస్తున్నారు ఏమైంది అంట. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా లింగం యాదవ్ గారు మా మేనిఫెస్టోలో, మా హామీ పత్రంలో 2014, 2019, 2024 ఎక్కడైనా గానీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం కంటిన్యూ చూపించండి. అరే ఆగండి సార్, మీరు నేనేమంటున్నా, మీరు చదువుకున్న వ్యక్తి కాబట్టి మీకు మంచిగా మీకు ఒక్కోటి కేటగిరీ. అరే ఆగవయ్య బాబు, అసలు చదువుకున్న వ్యక్తిలాగా మాట్లాడలేదు. నువ్వు ప్రశ్నలు అడిగి నాకు సమాధానం ఇచ్చే అవకాశం ఇవ్వు కదా. చెప్తున్నా అందుకే చెప్తావు. అదే పిచ్చెక్కినట్టుగా మాట్లాడితే నాకు అవసరం. రవికుమార్ గారు చెప్పండి. మీరు మ్యాటర్ చెప్పండి. మీరు మ్యాటర్లోకి రండి. రవికుమార్ గారు ప్రశ్నలు వేశారు. మ్యాటర్లోకి రండి. రవికుమార్ గారు పర్సనల్ రవికుమార్ గారు మ్యాటర్లోకి రండి. చెప్పండి రవికుమార్ గారు చెప్పండి. ఇది ప్రజాస్వామ్య తెలంగాణ, ఇది ఒక ప్రజాస్వామ్య తెలంగాణ. రైట్ రవికుమార్ గారు మ్యాటర్లోకి రండి. నేనేమంటున్నా, మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీకి నేను డాక్యుమెంట్ ప్రూఫ్ చూపించగలుగుతా. అది మీ హామీ పత్రం కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, కామారెడ్డి డిక్లరేషన్లు కావచ్చు, ఇవన్నీ నేను మీ యొక్క డాక్యుమెంట్ ప్రూఫ్ చూపించగలుగుతా. మీరు ఇప్పుడు మా పార్టీ పైన చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో వాటిని మా హామీ పత్రంలో గానీ వేరే ఎక్కడైనా గానీ మీరు చూపించగలరా? డాక్యుమెంట్ ప్రూఫ్ మీరు చూపించగలరా? మీరు చదువుకునే వ్యక్తిగా మాట్లాడండి. చదువుకునే వ్యక్తిగా ఇంకో విషయం చెప్తా. ఆయన ఇంకో ప్రశ్న వేశాడు. వినకపోతే ఎట్లా? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నారు. ఇప్పటి వరకు 24 పంటలకు పెన్షన్ ఇస్తున్నాడు. మరి అది బీజేపీ నాయకుడు మేనిఫెస్టో చదివిండో రాదో తెలుసుకొని 2019 ఛాలెంజ్ చేస్తున్నా. నేను లింగం యాదవ్ గారికి ఛాలెంజ్ చేస్తున్నా. మేము ఇచ్చినటువంటి హామీలు, మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు ఏది నెరవేర్చలేదో మీరు డాక్యుమెంట్ ప్రూఫ్ తీసుకుని రండి.
ఊరికే అరవడం కాదు, ఊరికే మాట్లాడడం కాదు, ఏదో చెప్పిందే రికార్డు పట్టుకొని ఆ రికార్డు సరే, రవికుమార్ గారు ఆగండి. ఒకటే మాట చెప్తున్నా, మీరు చెప్పండి. మీరు చాలాసేపు మాట్లాడారు. లింగం యాదవ్ గారు మీ దగ్గరకు వస్తాను. రైట్, రామూర్తి గారు నేను 1 minute నేను అన్న ఒక్క నిమిషం. నేనేమన్నంటే BRS నాయకులు 2019 మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పింది రైతులకు పెన్షన్ ఇస్తామని. అది 13 ఓకే, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. రైట్, లింగం యాదవ్ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. చెప్పానండి. రైట్, మీ దగ్గరకు వస్తాను. రామూర్తి గారు చెప్పండి, ఏదో అడుగుతున్నారు, చెప్పండి. అంటే ఈ రెండు పార్టీలే గత 60 సంవత్సరాల నుండి ఈ దేశాన్ని ఏలేదు, వేరే కొత్త పార్టీలు కాదు. ఈ రెండు పార్టీల వల్లనే ఈ దేశం అధోగతి పాలైంది. వాళ్ళు వీటిలో ఇక మాట్లాడుకుంటారు, వాళ్ళు శ్రీకట్ ఒప్పందం చేసుకుంటారు. వాళ్ళే ఎన్నికల ముందే ఒక 6 సీట్లు బీజేపీకి వెళ్తాయని చెప్తారు. వీళ్ళు దొంగలు అయి ఒకరికొకరు పొత్తు పెట్టుకొని ప్రాంతీయ పార్టీలని లేకుండా చేయాలని ఒక దుర్మార్గం కుట్ర జరుగుతుంది కదా, దాని మీద మాట్లాడరు. బీజేపీ పార్టీకి వాళ్ళకి దమ్ముంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని గుంజుకుంటున్నారు. మీరు అసెంబ్లీలో పోరాడి వాళ్ళని అనర్హంగా ప్రకటించే మా పార్టీ ఎమ్మెల్యేలు చేసే పోరాటానికి మీరు సిద్ధంగా ఉండాలి. రెండోది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిబద్ధత గల వాళ్ళు, నిజాయితీగా యువతగా ముందుకు పోయే వాళ్ళు, రాజకీయాలలో ఉండాలి అనుకునే వాళ్ళు, రాజకీయాలు ఒక నీతివంతంగా జరగాలనుకునే వాళ్ళు ఇలాంటి చర్యల్ని ఖండించాల్సిన బాధ్యత ఉన్నది. నిన్న ఒక బెల్లయ్యనాయక్ ఖండించారు, ఒక జీవన్ రెడ్డి గారు ఖండించారు. ఇలాంటి పద్ధతి కాదు. మనం 2/3 మెజార్టీ లేకుండా ఒక్కొక్కరిని గుంజుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యేకి ఆల్రెడీ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇట్లాంటి మంచి పద్ధతి కాదు. వెంటనే వాళ్ళని అనర్హంగా ప్రకటించమని మీరు స్పీకర్ ని కోరాలి. కాబట్టి ఇలా చేసినప్పుడు రాజకీయాలకు ఒక నిబద్ధత ఉంటది. వచ్చే వాళ్ళకు కూడా, యువత కూడా రాజకీయాలకు రావాలని కోరుకుంటారు. కాబట్టి ఈ దుర్మార్గమైన శాస్త్రాన్ని వీటిని పక్కకు పెట్టండి. మీరు చేయాల్సిందేంది? కాంగ్రెస్ పార్టీ అసలు మీరు ఇచ్చిన హామీలపై అసలు కనీసం దృష్టి పెట్టకుండా కోడిగుడ్డు మీద ఈకలాగినట్టు గాయంతోటి గీయంతోటి ఈ కార్యక్రమం తోటి గాయం ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇప్పటికైనా వృద్ధుల యొక్క ఆర్తనాదాలు వినండి. ఇప్పటికైనా మహిళలు చెప్తున్న శాపనార్థాలు మీరు వినండి. ఇప్పటికైనా రైతులు పడుతున్న బాధల్ని చూడండి. ఇప్పటికైనా మీరు అనుకుంటున్న ప్రతిదీ అమలు చేయండి. అంతేగాని ఊకే బీఆర్ఎస్ పార్టీని పడదాం, బీఆర్ఎస్ పార్టీని అదే కాంగ్రెస్ బీజేపీ తోటి ఒక లోపాయికారిని మొత్తం ఒప్పందం పెట్టుకొని ప్రాంతీయ పార్టీలని తొక్కేయాలని ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతున్నది. దీనిని యావత్ తెలంగాణ సమాజం చూస్తున్నది. మీరు ఇప్పటి వరకైనా ఏ ఎంపీలు గాని పార్లమెంట్ లో జరిగే ఏ కార్యక్రమం తెలంగాణ హక్కుల కోసం ఎక్కడ పోరాడలేదు. ఇప్పటికైనా మీరు పోరాడండి. మీరు ఈ తెలంగాణకు కావాల్సిన నిధులు, నియామకాలు, సంస్థలు, ఫ్యాక్టరీలు మొత్తం తీసుకురండి. ఎవరు వద్దనడు. ఇప్పటి వరకు తీసుకురాలేదు కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పోరాడి అన్ని సాధించుకున్న సమయంలో మీరు మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజల్ని ఏమార్చి, ప్రజలకి ఆశ చూపి మీరు కొంత ఓటింగ్ శాతం పెంచుకొని మీరు అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేలు పోయే వాళ్ళు వారు ఎంతమంది పోయే వాళ్ళను అనర్హులుగా ప్రకటించేంత వరకు బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ హైకోర్టులో పోరాడుతుంది. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు అయినా పోయి వీళ్ళని అనర్హులుగా ప్రకటించే వరకు పోరాడుతుంది. అక్కడ బీజేపీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలి. ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్న నిజాయితీ గల వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఇట్లాంటి దొంగల్ని రాకుండా ఉంటాయి. ఎందుకంటే మీలాంటి వాళ్ళకు అవకాశాలు వస్తాయి. మా మిత్రులు ఇప్పుడు లింగయ్య యాదవ్ ఉన్నారు, ఆయన పోటీ చేయొచ్చు, మంచిగా జూబ్లీ చూడండి పోటీ చేసి అవకాశం ఉంది. అలాంటి అవకాశాలు మీరు పోగొట్టుకోకండి, కొనగొట్టుకోకండి. మీరు రాజకీయంగా పెరిగే వాళ్ళు, రాజకీయంగా ఎదగాలని యువత ముందుకు రావాలి. కాబట్టి ఒక పారదర్శకమైన రాజకీయాలు చేయాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఉన్నదని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. రైట్, ఫైనల్ గా వినోద్ కుమార్ ఏం చెప్తారు? అంటే ఇవాళ సుదీర్ఘంగా ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాన్ని కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి అసలు నైతిక అర్హత లేదండి. ఇవాళ ఈ ప్రాంతీయ పార్టీల మీద కానివ్వండి, లేదంటే ఓన్లీ 15 సంవత్సరాలు పరిపాలించిన బీజేపీ మీద కానివ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఈ దేశంలో ఉన్న సమస్యలకి, పెండింగ్ సమస్యలన్నీ కూడా ఇప్పటిదాకా ఈవెన్ చివరికి ఈ విభజన హామీల అమలు విషయంలో అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చట్టం చేస్తే అమలు చేయండి బీజేపీ. ఇవాళ తెలంగాణకు రావాల్సిన ఏ ఒక్క కేవలము
మన సమ్మక్క సారక్క విశ్వవిద్యాలయం తప్ప మిగతా ఏ హామీలు అమలు చేశారండి తెలంగాణలో? అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో ఏ హామీలు అమలైనాయండి? కేవలం కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తప్ప. ఆంధ్రప్రదేశ్ లో పోలవరానికి జాతీయ హోదా రాలే, ప్రత్యేక హోదా రాలే, ఏ హామీలు కూడా అమలు చేయలేదు. అంటే కాంగ్రెస్ గాని బీజేపీ గాని ఈ దేశంలో ముఖ్యమైన సమస్యల్ని పరిష్కరించడము వైఫల్యం చెందాయి. చివరికి వీళ్ళు చట్టంలో విభజన చట్టంలో క్యాపిటల్ సిటీని పెట్టలేదండి. వాళ్ళ కొట్లాడుకుంటున్నారు క్యాపిటల్ సిటీకి. వాళ్ళకి ఇప్పటివరకు కూడా అక్కడ 10 ఏళ్ళు దాటినా కూడా క్యాపిటల్ సిటీ ఏది అనే అంశంలో క్లారిటీ పూర్తి స్థాయిలో రాలేకపోయింది అక్కడ. ఇదే కాంగ్రెస్ పార్టీ 53లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది క్యాపిటల్ సిటీ లేకుండా. చేస్తే కర్నూలులో తాత్కాలిక రాజధాని పెట్టుకున్నారు వాళ్ళు ఆంధ్రలో. తర్వాత ఇప్పటికి మొన్నటికి మొన్న కూడా 2014లో కూడా క్యాపిటల్ సిటీ లేకుండా ఒక రాష్ట్రాన్ని ఇచ్చిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది. అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఒక జాతీయ విధానం ఉంటే ఒక రాష్ట్రానికి ఒక నీతి ఉంటుందా అండి? బీజేపీకి ఒక జాతీయ విధానం ఉంటే ఒక రాష్ట్రానికి ఒక నీతి ఉంటుందా అండి? రాష్ట్రాల విభజన జరిగినప్పుడు అన్ని రాష్ట్రాలకు ఒకటి నీతి ఉండాలా? అన్ని రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలను మీరు విభజించేటప్పుడు క్యాపిటల్ సిటీ ఇస్తారు, ఉత్తరాది రాష్ట్రాలను మీరు విభజించేటప్పుడు సమస్య లేకుండా చూస్తారు, దక్షిణాదికి వచ్చేసరికి మాత్రం సమస్యలు సృష్టిస్తారా? అంటే మీ విధానము దక్షిణాది పట్ల ఎంత వివక్షతగా ఉందండి. ఇవాళ దక్షిణాదిని దుర్మార్గంగా ఇలా నీట్ పరీక్ష ద్వారా కూడా ఎవరు నష్టపోయింది ఎక్కువ? 12,000 సీట్లు కోల్పోయింది దక్షిణాది ప్రాంతం. ఇవాళ నీట్ వల్ల అత్యధిక ఆత్మహత్యలు జరిగింది ఎవరి వల్ల? ఏ ప్రాంతంలో? దక్షిణాది ప్రాంతంలో. ఇవాళ నీటు ఇట్లాంటి మొత్తానికి ఏ పరీక్షలు అయితే నిర్వహించారో ఇవాళ జాతీయ క్లాట్ పేరు మీద, నీట్ పేరు మీద, ఇవైతే ఉత్తరాది ఆధిపత్యం కోసం జరుగుతున్న ఈ చర్యలో భాగంగా ఇవాళ దక్షిణాది మీద దుర్మార్గంగా దక్షిణాదిలో ఉన్న ప్రాంతీయ పార్టీలను పూర్తిగా అణచివేసే కుట్రలో భాగంగా మాత్రమే చర్యలు జరుగుతున్నాయి రెండు పార్టీలు. కానీ ఇవాళ ప్రాంతీయ పార్టీలో ఒక సమైక్య భారతదేశాన్ని నిర్మించాలి. ఈ భారతదేశం అంటే భారతదేశం రాజ్యాంగంలో అధికరణ 1లో ఏం చెప్తుందంటే ఇండియా ఇస్ భారత్ దట్ ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తుంది. అంటే వీళ్ళు ఇలా ఇండియానా భారత అనే కొట్లాడబెట్టి మన ముంగట యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే అంశాన్ని పక్కన పడేశారు. అంటే ఒక రాష్ట్రాల సమైక్యాన్ని భారతదేశం అండి. ఈ రాష్ట్రం లేకుండా దేశమే లేదు. మరి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఎదుగుతున్నప్పుడు ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ కనుమరుగు చేసుకుంటా, చీలిక తెచ్చుకుంటా, డిఎంకేను ఏఐడిఎంకేని ఇక్కడ తమిళనాడులో, అలాగే ఇవాళ టిఆర్ఎస్ పార్టీని తెలంగాణలో, వైసీపీని అక్కడ బొందబెట్టే కార్యక్రమం, ఇట్లా మొత్తం దేశంలో మిగతా ప్రాంతాలలో ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ కూడా బొందబెట్టే కార్యక్రమంలో ఉన్నారు తప్ప ఇవాళ జాతీయ పార్టీలు ఈ దేశ సమస్యలు పరిష్కరించింది ఏముందంటే పెద్ద. ఈ దేశం నిజంగా జాతీయ పార్టీకి జాతీయ దృక్పథమై ఉంటే ఈ దేశం ఎప్పుడు అమెరికాను ఎప్పుడు దాటిపోయేది. ఆఫ్టర్ ఆల్ 25 కోట్ల జనాభా లేని అమెరికా ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తుందండి. చైనా మనకంటే ఎక్కువ జనాభా ఉన్న చైనా ఇవాళ ప్రపంచంలో ఆర్థిక రంగంలో నంబర్ 1 స్థాయికి ఎదగబోతుందండి. ఇవాళ ప్రపంచం ప్రజాస్వామ్య దేశం కూడా కాదు అది. కానీ వాళ్ళ ఈ రకంగా జాతీయ విధానం కరెక్ట్ గా లేకుండా ప్రాంతాల పట్ల సరి అయిన అవగాహన లేదు, వాళ్ళకి విద్య పట్ల సరి అయిన అవగాహన లేదు, విభజన హామీల పట్ల సరి అయిన అవగాహన లేకుండా ఇష్టారాజ్యంగా ఒక రాష్ట్రానికి ఒక నీతి. ఉత్తరప్రదేశ్ ను అంత పెద్ద రాష్ట్రాన్ని విభజించారు, ఆంధ్రప్రదేశ్ ను ఇంత చిన్న రాష్ట్రాన్ని తెలంగాణ పేరుతో విభజిస్తారు. ఇక్కడ అసెంబ్లీ తీర్మానం ఉండదు. అక్కడ మాయావతి గారు 4 రాష్ట్రాలు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేస్తే దాన్ని అమలు చేయరు. అంటే మీ ఉత్తరాది ఆధిపత్యం కోసం ఈ దేశంలో ఇక్కడున్న దక్షిణాదిలో ఉన్న ప్రాంతాలు కానీ ఈశాన్య రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కూడా అలజడి క్రియేట్ చేసే విధంగా సమస్యల్ని కావేరీ జల వివాద పరిష్కారం చేయరు, ఈ ప్రాంతంలో కృష్ణా గోదావరి జల వివాద పరిష్కారం చేయరు, ఉద్యోగుల విభజన చేయరు, డెవలప్మెంట్ కూడా అభివృద్ధి నిధులు ఇవ్వరు. వాళ్ళ అనేక రకాల సమస్యలను చిక్కు సమస్యల్ని ఇలా క్రియేట్ చేసింది జాతీయ పార్టీలు కాదా? ఈ జాతీయ పార్టీలో అది కాంగ్రెస్ మరీ మొదటి ముద్ద అయితే రెండవ ముద్ద బీజేపీ. మరి ఇట్లాంటి పరిస్థితులలో మేము సన్నాయి నొక్కులొక్కుతాము ఇవ్వాలని అని చెప్పి తెలంగాణలో మీరు మాట్లాడితే ఈ దేశం ఒప్పుకోదు, దక్షిణాది అసలే ఒప్పుకోదు. ఈ అంశాల పట్ల ఇంకా కూలంకషంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నా ఈ మాట అంటే ఈ దేశంలో ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని దెబ్బగొట్టి ఇవాళ ఈ దేశంలో సమైక్య భారతదేశ నిర్మాణానికి ఇవాళ కూకటి వేలతో పెకిలిస్తున్నాయి రెండు జాతీయ పార్టీలు. ఆ రెండు జాతీయ పార్టీల తప్పులను ఇవాళ సరిదిద్దాలంటే ప్రాంతీయ పార్టీలు ఈ దేశంలో మరింతగా అభివృద్ధి చెందాలి, ప్రాంతీయ అస్తిత్వాన్ని కాపాడాలి. ప్రాంతీయ పార్టీలో అవినీతి
ఇవాళ ప్రాంతీయ పార్టీల నియంతృత్వానికి దూరంగా ఉండాలి, అవినీతికి దూరంగా ఉండాలి. ప్రాంతీయ పార్టీలు ఇలా ప్రాంతీయ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఈ దేశంలో ఇవన్నీ నిజంగా జాతీయ పార్టీలకు కూడా ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాంతాల యొక్క అభివృద్ధి కోరు కావాలంటే ఖచ్చితంగా జాతీయ దృక్పథంతో పాటు ప్రాంతీయ దృక్పథం కూడా శాస్త్రీయంగా ఉండాలి, సమస్యల్ని పరిష్కరించే విధంగా ఉండాలి. ఇలాంటి అనైతిక చర్యలకు ఎవరు పాల్పడ్డా గతంలో టీఆర్ఎస్ పాల్పడ్డా, అది కాంగ్రెస్ పాల్పడ్డా, బీజేపీ పాల్పడ్డా అనైతికమే, నైతికం ఎప్పుడు కాదు. కాబట్టి ఆ దిశగా భవిష్యత్తులో నీతిమంతమైన రాజకీయాల వైపు పోవాలి, యువత ఆలోచించాలని నా యొక్క విజ్ఞప్తి. రైట్ రవికుమార్ గారు, చివరిగా మీరు 30 సెకండ్ల కంక్లూడ్ చేయండి, టైం చాలా తక్కువ ఉంది. నేను లీకేజ్ విషయం గురించి మాట్లాడారు కాబట్టి దానికి ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నా. మన్మోహన్ సింగ్ గారి హయాంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పీజీ మెడికల్ సీట్లు, జేఈ అడ్వాన్స్, జేఈకి సంబంధించిన లీకేజ్ ఇది దాదాపు 7 లీకేజ్లు అయినాయి, పేపర్ లీకేజ్లు అయినాయి మన్మోహన్ సింగ్ గారి హయాంలో. అదేదో వీళ్ళ హయాంలో కానట్టు మా హయాంలోనే అయినట్టు, దానికి ఏదో రాహుల్ గాంధీ గారు ఏదో ఆయన ఒక ఉదాహరణ ఇస్తే ఈయన ఇస్తున్నట్టు ఏంటంటే అదంతా నాకు అర్థం కాదు. ఇక్కడ కాలేదా? అందుకే చెప్తున్నాను, మొత్తానికి ఈ రోజు ఉన్నటువంటి చర్చ విషయం పైనకి వస్తే ఒకటే విషయం స్పష్టంగా చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా మళ్ళీ ప్రజల యొక్క ఆమోదం కోసము రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్స్ కి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన మళ్ళీ గెలిచి చూపించాలి, లేదా 2/3 ఏదైతే ఉందో చట్టం ప్రకారం ఆ 2/3 మెజారిటీ వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఈ రెండే ఆక్షేపణీయమైనవి, ఈ రెండే ప్రజలకు మెచ్చుతాయి, అంతకు మించి వేరే ఏమి లేదండి. రైట్ లింగం యాదవ్ గారు 30 సెకండ్లు కంక్లూడ్ ఇవ్వండి. అదే చెప్తున్నాండి, ఇవాళ దేశ ప్రజలంతా యువతంతా నీట్ పేపర్ ఎందుకు లీకేజ్ అయ్యిందంటే నీట్ నెట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ గురించి మాట్లాడమంటే నువ్వు గతంలో ఏం చేసి ఇవాళ ప్రధాని ఉన్న వ్యక్తి ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నావు ముందు దానికి సమాధానం చెప్పాలిగా. అంటే బీజేపీ ఎంత దాటవేర ధోరణి ఉంటుందని సరే వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా చదువుకొని వచ్చిన వ్యక్తులు వాళ్ళు అది ఇంకోటి అదే చెప్తున్నా. గతంలో కూడా వాళ్ళు ఇంత ముందుకు మాట్లాడితే కూడా అదన్నా వాళ్ళు ప్రామిస్ ఏం చేశారు అనేది బీజేపీ నుంచి మిత్రుడా లేకపోతే వాళ్ళ కిషన్ రెడ్డా వాళ్ళ బండి సంజయ్ చదువుకున్న మీద బండి సంజయ్ వచ్చినా కూడా ఐఎమ్ రెడీ టు డిబేట్. నువ్వు 10 ఏళ్లలో నువ్వు పరిపాలన ఏం చేసినావు, నా యొక్క 6 నెలల్లో ఇప్పుడు 3 నెలల పైగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, నేను డిబేట్ కు వస్తా. నీ 10 సంవత్సరాలల్లా నువ్వేం చేసినావు డిబేట్, ఇంకొకటి పార్టీ పార్టీ చేంజ్ నువ్వు ఏం మాట్లాడతావు ఈ వాట్సాప్ థ్యాంక్ యూ గాలి వినోద్ కుమార్ గారు, రవికుమార్ గారు. మీరు వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా చదువుకుంటారు, మీకు తెలియదు రైట్ రామూర్తి గారు మెసేజ్లు తప్ప మీకు బయట చదువుకునేది. రైట్ రామూర్తి గారు ఫైనల్ గా చెప్పండి. రైట్ రైట్ టైం చాలా తక్కువ ఉందండి. రైట్ రామూర్తి గారు, లేకపోతే భయపడుతున్నట్టే కదా. 10 సంవత్సరాల పాలనకు నా యొక్క 6 నెలల పాలనకు డిబేట్ పెడతావు, నీకు దమ్ముంటే రా. ఇవాళ బీఆర్ఎస్ వస్తుందా బీజేపీ వస్తుందా, నీ 10 ఏళ్లలో నువ్వేం చేసినావు నేనేం చేసిన ఇవాళ అధికారంలోకి వచ్చి. రైట్ థ్యాంక్ యూ గాలి వినోద్ కుమార్ గారు, రవికుమార్ గారు, లింగం యాదవ్ గారు, బొమ్మిడి రామూర్తి గారు చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు అండి. ఇవి ఈ రోజు డిబేట్ లోని అంశాలు. చూస్తున్నారు